ఇక్కడ జగిత్యాల్లోని నవరాత్రులు అన్ని రోజులు కూడాను చిన్న పిల్లలకి వాయనం ఇస్తారంటండి. అంటే ఒక మంచిగా కాళ్ళకి పసుపు రాసి వాయనం ఇస్తారనమాట. గాజులు, అరటిపళ్ళు ఎవరికి ఏది తోచితే అంత అనమాట. సో ఈరోజు అయితే మా ఓనర్ ఆంటీ గారు ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాయనం తీసుకోవడానికి వెళ్తుంటే మోక్షాన్ని కూడా తీసుకొని వెళ్ళారనమాట. సో అక్కడ ఆవిడ పిల్లలకి వాయనం ఇస్తుందంట. సో ఆవిడేమొచ్చి ఇలా వాయనం ఇచ్చారు. ఎండు కొబ్బరి ఇస్తున్నారు. సో ఎండు కొబ్బరి ఎందుకు ఇచ్చారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పండుగ అయితే అట్టుపండు ఇచ్చారు, గాజులు ఇచ్చారు, ప్రసాదం కూడా ఇచ్చారు. ఇక్కడ సిరా అంటారండి, మన వైపు హల్వా అంటాం కదా, బొంబాయి రవ్వతో హల్వా చేస్తాం కదా, అది ఇచ్చారు. ఇంకా కొంచెం డబ్బులు కూడా ఇచ్చారనమాట డ్రెస్ తీసుకోమని చెప్పి. అంటే వాళ్ళు కొంతమంది డ్రెస్ తీసేసి ఇచ్చేస్తుంటారు. సో కొంతమంది అయితే డ్రెస్సెస్ అవి కొనకుండానేమో వచ్చి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తున్నారనమాట. సో ఇదనమాట. మోక్షకి మంచిగా పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా గంధం కూడా పెట్టి అయితే ఈరోజు మోక్షకి అయితే ఇలా వాయనం అయితే వచ్చింది. సో మోక్షకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెడితే చాలా ఇష్టం అండి. ఈరోజు మా మోక్ష ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.